వచ్చేమో, లేకపోతే అన్నిట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే మనం ఏమో చూస్తాం, ధర్మం చూస్తాం. మనకి అంటే నేను ఎందుకు అట్లా కనిపించుకోవాలి అని అనుకుంటాను. ఎందుకు నా చెయ్య వాస్తవంగా అయితే కనుక ఇట్లా స్ట్రక్ అయిపోయింది చాలా రోజుల పాటు. అప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఇక అది అంతే, ఎందుకంటే ఈ కింద ఎముక పైకి వెళ్ళిపోయింది, పై ఎముక కిందకు వచ్చింది అనమాట. ఇక అట్లాగా ఉన్న దాంట్లో నువ్వు నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తా రావడమే తప్పించి ఇంకేం చేయలేమని చెప్పేసి అనమాట. తెనాల్లోనే చేయించింది అప్పుడు ట్రీట్మెంట్. తర్వాత నిదానంగా ఎక్సర్సైజ్, బావిలో నీళ్లు రోజుకి ఒక 2 తొట్లు, అంటే దగ్గరగా 200 బకెట్లు నీళ్లు తోడితే అట్లాగా దారికి వచ్చింది ఇది చెయ్యి. నేను ఇది పరిష్కరించుకోవాలనుకున్నాను కానీ దాంట్లో ఫిజికల్ హ్యాండ్ కాబట్టి అనిపించుకోవాలనుకోలేదు ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే మనం అట్లాగా ఆ పేరుతో ఏదో ప్రయోజనం పొందాలి అనుకోవడం అనేది తప్పు ప్రాక్టికల్గా చెప్పాలంటే. నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏంటి, కదలలేరు, నడవలేరు, లేదా ఆ అంగవైకల్యం వలన ఏ ఉద్యోగము చేయలేకపోతున్నాం, లేదంటే నిజ జీవితంలో ఇబ్బంది పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలు ఇరిగిన వ్యక్తి గవక్కన తిరగలేడు కాబట్టి అతనికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. లేదు ఒక ఏదైతే చెయ్యిరిగినటువంటి మనిషి ఇక ఏ పని చేసుకోలేకపోతున్నాడు, దానివల్ల వేరే ఉద్యోగం రావట్లేదు కాబట్టి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కన్ను దెబ్బతింటేనో ఇట్లాంటిది. కానీ ఇది మనం ఆలోచించుకోవాల్సి ఉంది.